గొప్ప విషయం ఏంటంటే మీరు ప్రార్థన చేస్తున్నారు కిరణ్ గారి కోసం. అది కుటుంబం చేస్తున్నారు లేదా? చేస్తున్న వాళ్ళ చేతుల పైకి. వెరీ గుడ్. చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. మనం ఉపవాస ప్రార్థన చేయగా మధ్యకాలంలో ఎప్పటి నుంచో ఆయన ఒక కంపెనీ కోసం ఎదురు చూస్తుంటే ఆ కంపెనీ వచ్చి జీతం పెంచి ఆయనకి ఒక హోదాలో తీసుకెళ్ళి మరలా మన మందిరానికి కన్స్ట్రక్షన్ మొదలెట్టే ముందు నేను ఎక్కడో పాలవెల్లి రిసార్ట్స్లో ఉన్నాను. ఒక కిరాయి తీసుకెళ్ళి అక్కడ ఫోన్ చేసి పాల్ గారు నాకు దేవుడు ఉన్నతమైన పొజిషన్ ఇచ్చాడు, చిన్న కారు పంపిస్తున్నాను అని చెప్పేసి అన్నారు. ప్రార్థన చేయమన్నారు. నేను అప్పుడు చూడకుండా తెల్లవారు చూసాను ప్రార్థన చేసిందంట. చూస్తే 20,000 ఉంది. సపోర్ట్ ఇది గొప్ప కార్యం ఏమండి. ఇంతే కాకుండా అప్పుడు ఆ కన్స్ట్రక్షన్లో సరిపోతే ₹1,00,000 కూడా నాకు మీ దగ్గర ఉన్నప్పుడు తిరిగి పని ఆపోతే అని చెప్పి ఎక్స్ట్రా ఇచ్చారు. కాను కాకుండా ₹1,50,000 కాను కాకుండా ఏమండి. తర్వాత మొన్న ఫ్రైడే ఒక రోజు ఇక్కడ ఆరాధన పని జరుగుతుంటే ఆరాధన పెట్టారు చిన్న మందిలో, గుర్తుందా? శుక్రవారం ఇద్దరు బాగా పేదవాళ్ళ ఉన్నారు కదా, వచ్చారు మన మధ్యకి. నేను ఆర్ఎస్ వెళ్ళిపోతుంటే పేరు ముగించుకు వెళ్తుంటే ఎదురు వచ్చాను. వాళ్ళకి ఏంటంటే నేను పేపర్ తిప్పేవాడిని కరోనా టైంలో, ఈనాడు పేపర్ వ్యాన్ ఉండేది. అప్పుడు కాపులు వాళ్ళు తల్లి కూతురు గన్నవరం ఎక్కారు, రామరాజులంలో దిగారు. దిగేటప్పుడు ఈ మధ్యలో స్టోరీ ఏంటంటే ఆమెకు భర్త వదిలేశాడు, ఒక అమ్మాయి పుట్టింది, ఈమెకి జీవితం ఎవరు కట్టుకోవట్లేదు, ఎవరు తీసుకోవట్లేదు, ఎవరు చేసుకోవట్లేదు అని చెప్పినప్పుడు దిగేటప్పుడు ఒక మాట చెప్పాము, యేసు ప్రభువుని నమ్ముతారమ్మా మీరు? నమ్మితే 3 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా యేసు ప్రభువుని నమ్మిన భర్త ఇంటికి వస్తాడు అని చెప్పాను. చెప్పలు పడదాం ఒకసారి. అలాగే 3 ఏళ్ళ తర్వాత జగ్గనపేటలో మంచి సెంటర్లో వాళ్ళ ఇల్లు లోపల కడల రోడ్లో మన ఇల్లు ఉంటుంది లోపల. అక్కడి నుంచి ఒక ఆయన దేవుడు నమ్ముకుని అతను వచ్చి అతను బాగానే చనిపోయింది. 2 మగాళ్ళు పిల్లలు, ఒక అమ్మాయి. ఆయనకి పెద్దవాళ్ళు అయ్యారు, పెళ్ళికి వచ్చారు. ఆయన వచ్చి ఈమెను వివాహం చేసుకున్నాడు. ఈమెను అడిగి ఏమండి ఆ కోరిక వాళ్ళకి నెరవేరిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడం అది చేసేవాడు మధ్య నేను. ఆయన బలపరిచి మొన్న శుక్రవారం నాడు మన మందిరం తెలుసుకుని వాళ్ళకు పాప ఆమె గర్భిణీతో ఉంది, ఆమె కోసం ప్రార్థన చేయమని చెప్పి ఆ భర్తను బలపరిచే మంచి విశ్వాసుడు. ఈవిడ ఇంకా బాప్టిజం తీసుకోలేదు. ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళు అయింది, వేసుకొచ్చారు కదని చెప్పేసి భార్య భర్తలతో మాట్లాడుకుని ఈవిడ మంచి యవ్వన స్త్రీ, 35 ఏళ్ళు ఉంటాయంతే, ఆపరేషన్ చేయించుకుందాం పిల్లలు పట్టకుండా. చేయించుకున్న తర్వాత ఆ భర్తను బలపరిచి ఏమన్నా పలానా పాస్టర్ గారు మాకు ఇలా చెప్పారు, అప్పుడు మీరు నాకు భాగస్వామ్యం చేసుకున్నారు, ఆయన చెప్పిన మాట నెరవేరింది, ఆయన మందిరానికి వెళ్దామని ఆయన బలపరిచి తీసుకొచ్చి మనకి అక్కడ మందిరంలో నా చేతికి కవర్ ఇచ్చారు, కారు కవర్ ఇచ్చారండి. ఇస్తే నేనేమో వేరే ఒప్పుకున్నాను, ₹5,000 పని చేస్తాను, దాంట్లో ఉపయోగపడుతుందని చెప్పేసి కొంచెం ఇదిలో ఉన్నాను. అప్పుడు పాస్టర్ గారికి చెప్పినప్పుడు మీరు ప్రార్థన చేసేవాళ్ళని పాస్టర్ గారితో మాట్లాడతామని చెప్పారు. నేను ప్రార్థన చేసి పాస్టర్ గారికి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా కవర్ ఏం చూడలేదు, మామూలు డాష్ బోర్డ్లో వేసేస్తాను కవర్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఢిల్లీ రిసర్చ్ నుంచి పార్వల్ రిసర్చ్ వెళ్ళాను నెలమంచికి, పార్వల్ దగ్గర వెళ్ళిన తర్వాత ఆ రోజు వాళ్ళ కస్టమర్స్ని అనేక చోట్ల తిప్పిన తర్వాత నైట్ అక్కడ స్టే చేయవలసి వస్తుంది. నేను పార్వల్ రిసర్చ్లో ఆ బండిలో కూర్చుని అక్కడ భోజనం చేసి వచ్చిన తర్వాత ఆ డాష్ బోర్డ్ ఉన్న కవర్ తీసి ఓపెన్ చేసి లెక్క పెడితే 25,000 ఉన్నాయి. అలాగా అది 25,000, కిరణ్ గారు ఇచ్చింది 20,000, ఇంకొక 10,000 సంఘస్థులు ఇచ్చారు, 55,000, ఇంకొక 5,000 ఇంకొక 2 బిడ్డలు ఇచ్చారు. ఇలాగా ₹70,000 పోగుపడితే ₹30,000 నా కష్టాలు జీతాన్ని దశభాగం చేసిందని అందులో పెట్టి ఈ వెలివేషన్ ఇదంతా కూడా చేయించడం జరిగింది. చెప్పకూడదు భయపరచండి. మీకు మాకు చెప్తానని కూడా క్రిస్మస్ చెప్తానని చెప్పాను. ఇలాగ దేవుడు బలపరిచి మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. అలాంటప్పుడు ఈ రాత్రి అంతా మనకి నుండి చప్పటి కొట్టి స్తుతులు చెల్లించిన ఆయన రుణం తీర్చలేం.